Hi everyone, welcome to our channel. Next video, Polytechnic Maths, 4th semester lo Unit 3, 4-year series lo Part 5. Part 4, 3, 1, 2, 3, 4, 1, 2 లో 0 to 2 pi, 3, 4 లో -pi to +pi చూసాం. ఇక్కడ డెడ్యూస్ దట్ చూసాం, నార్మల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసాం. నెక్స్ట్ పార్ట్ 5లో వచ్చి 2 లిమిట్స్ ఎగ్జిస్ట్ అయితే ఇన్ కేస్ 0 to 2 pi అనుకో, మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 0 less than x less than pi అని, pi less than x less than 2 pi అని. అంటే 0 to pi ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశారు. -pi to pi ని కూడా 2 పార్ట్స్గా చేస్తారు. -pi x less than 0, 0 less than x less than pi. ఓకేనా? అంటే ఇంతకుముందుకు ఏం చేస్తాం, ఓన్లీ f(x) ఫంక్షన్ ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ఇచ్చిండు. అప్ టు పార్ట్ 4 వీడియో వరకు మనం చూసిన ప్రాబ్లమ్స్లో ఓన్లీ f(x) ఫంక్షన్ అనేది సింగిల్ వాల్యూ. సింగిల్ ఫంక్షన్ ఇస్తే డైరెక్ట్ అప్లై చేస్తాం. 0 to pi అయితే 0 to pi, -pi to +pi, ఏ వాల్యూ ఉంటే అది అప్లై చేసి సింప్లిఫై చేస్తాం. బట్ ఇప్పుడు ఇచ్చేటి ఏంటి అంటే మనకు 2 ఫంక్షన్స్ ఉన్న ప్రాబ్లమ్స్. అది 0 to 2 pi మధ్యలో అయినా కావచ్చు, -pi to +pi మిడిల్లో అయినా కావచ్చు. అవి చూద్దాం ఇప్పుడు. చూస్తే ఒకసారి మీరు క్వశ్చన్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది మీకు. ఇది టఫ్ క్వశ్చన్స్ ఏముండవు, అన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. సేమ్ మెథడ్. ఫస్ట్ కాన్స్టాంట్ చూద్దాం, కొద్దిగా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్స్ ఇచ్చిన క్వశ్చన్ ఒకటి చేసేసి వితౌట్ నెంబర్స్ ఇంకోటి చేద్దాం. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ f(x) is given by here f(x) equal to what? -1 for -pi less than x less than 0, -pi 1 for 0 less than x less than pi. -1 +1 ఉన్న ఇచ్చాడు. ఇలా అంటే సేమ్ ఉన్న క్వశ్చన్ ఇంకొకటి ఇస్తా. నెక్స్ట్ -x to x ఒకటి ఉంది, -pi to pi. ఈ రెండు ఒకటి రెడ్యూస్ దట్ ప్రాబ్లమ్స్. ఈ రెండు 0 to x, x to 0 రెండు చేస్తే సరిపోతుంది. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ f(x) గివెన్ బై f(x) ఈజ్ ఈక్వల్ -1 to 1 ఫర్ 1 ఎప్పుడు అవుతుందండి? -1 వాల్యూ అనే ఏ లిమిట్ వాల్యూలో ఉంది మనకు? -pi to 0కు 1 ఎప్పుడు అవుతుంది? 0 to pi. అంటే 0 to 2 pi కూడా ఉంటుంది. 0 to pi, pi to 2 pi. అంటే వాళ్ళు ఇచ్చే లిమిట్స్ ఇస్తే అవి తీసుకుంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫోరియర్ సిరీస్ ఈజ్ f(x) is equal to what? Same as it is a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx. This is the Fourier series. The equation 1 కామన్గా అన్ని క్వశ్చన్లకు కూడా ఫోరియర్ సిరీస్ రాస్తాం. ఫస్ట్ we find the a0 value. a0 value 1/pi, లిమిట్స్ ఆర్ -pi to pi f(x) dx. అలా ఎలా రాశారు సార్ -pi to pi? మీకు ఎలా తెలుసు అంటే ఈ 2 లిమిట్స్లో లోయర్ లిమిట్ వాల్యూ -pi, అప్పర్ లిమిట్ వాల్యూ ఈజ్ ద +pi. కనిపిస్తుంది కదా? ఓకే, లోయర్ లిమిట్ వాల్యూ -pi, అప్పర్ లిమిట్ వాల్యూ +pi కాబట్టి డైరెక్ట్ -pi. సో స్ప్లిట్ యాజ్ ఏ 2 టర్మ్స్. వన్ ఈజ్ 1/pi -pi to 0 f(x) dx ప్లస్ 1/pi 0 to pi f(x) dx. యాక్చువల్గా బేసిక్ ఫార్ములా ఈజ్ లోయర్ లిమిట్ అంటే -pi to pi f(x) dx. బట్ ఇక్కడ 2 లిమిట్స్ మనకి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ లిమిట్స్ ఏమున్నాయి? -pi to 0 ఉంది. సో -pi to 0 చేశారు. సెకండ్ దాంట్లో ఏముంది? 0 to pi ఉంది. సో సెకండ్ దాంట్లో కూడా 0 to pi తీసుకున్నాం. అంటే a0 ఈక్వల్ టు 1/pi ఆఫ్ -pi to 0 f(x) వాల్యూ అంటే -pi 0 లిమిట్స్ ఉన్న ఫంక్షన్ వాల్యూ ఏంటిది? -1. సో -1 dx ప్లస్ 1/pi ఆఫ్ 0 to pi. f(x) ఉన్న లిమిట్ వాల్యూ ఏంటండి? 1 dx. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a0 ఈక్వల్ టు 1/pi ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుంది? x -x, లిమిట్స్ ఆర్ -pi to 0, ఇయర్ 1/pi. ఇక్కడ కూడా x లిమిట్స్ ఏమవుతాయండి? 0 to pi. కొద్దిగా లెంతీగా అనిపిస్తే బట్ ఇట్ ఏం ఈజీ. ఇక్కడికి వచ్చేస్తే a0 ఈక్వల్ టు -x కదండి, -pi to 0, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ -1/pi ఆఫ్ అప్పర్ లిమిట్ అనేది 0
minus half minus pi. Next here 1 by pi, upper limit minus lower limit, pi minus 0. A naught value is equal to what? Minus half minus plus minus pi by pi. Okay, here ఏమవుతుంది ప్లస్ పై బై పై అంతేనా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్. సో ఏ నాట్ వాల్యూ ఈజ్ కూడా వచ్చండి 0. ఏ నాట్ 0 వచ్చేసింది. సో ఏ నాట్ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ వి ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఏ నాట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? కామన్లీ ఏఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఏఎన్ కూడా సేమ్ యాజ్ సిమిలర్, ఏం చేంజెస్ ఏముండవు. ఇవి రేరుగా వచ్చే క్వశ్చన్, సారీ మళ్ళీ ట్రప్ చేస్తారా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 minus pi less than x less than pi 0. Next first an value. An formula కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 by pi minus pi 2 plus pi f of x cos n x dx. It is also split as a 2 terms. First, what is the first limit? 1 by pi of minus pi to 0 f of x cos n x dx. Second one is 1 by pi of 0 to pi f of x cos n x dx. Right, like this. Here an equal to 1 by pi of integration minus pi to 0 f of x value minus pi to 0 ఉన్న f of x value ఏంటంటే -1, 0 to pi 1. So here we write minus cos n x dx plus 1 by pi, here 0 to pi plus 1 cos n x dx plus 1 cos n x dx. Integration of cos n x value. Integration of cos n x value. Integration of cos n x value ఏమవుతుందండి? sin n x value అవుతుంది. 1 by pi minus sin n x. Limits are minus pi to 0 plus 1 by pi cos n x అంటే sin n x. Limits are 0 to pi. ఓకే వస్తే సో సైన్ వాల్యూ కాబట్టి ఏఎన్ ఆల్సో 0. వెయిట్ దీనికి మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగా ఫోర్త్ పార్ట్లో చేసినట్లు ఉందా ఏదో చూస్తున్నా, ఒకసారి ఆన్సర్ చెక్ చేస్తున్నా. ఫోర్త్ వన్ రైట్. సో హియర్ ఆల్సో ఏఎన్ 0. డిస్టర్బ్ అయిందప్ప. నెక్స్ట్ వచ్చేసి ఏఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. నెక్స్ట్ వి ఫైండ్ ద బిఎన్ వాల్యూ. బిఎన్కి ఏమవుతుందని ఇది ఒకటే చేంజ్ అవుతుంది. బిఎన్ చూద్దాం ఒకసారి. బిఎన్ వాల్యూ చూద్దాం. బిఎన్ వాల్యూ ఫార్ములా ఆల్సో సేమ్. ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ ఎన్ ఎక్స్ వి రైట్ సైన్ ఎన్ ఎక్స్. సో ఇది ఒకటి చేంజ్ అవుతుంది. సైన్ ఎన్ ఎక్స్ So 1 by pi of minus pi to 0 minus sin n x dx plus 1 by pi of 0 to pi f of x value 1 sin n x dx. bn equal to 1 by pi of integration of sin n x value cos n x. అంటే వీలవుతుంది నెగటివ్ cos n x, బట్ ఇక్కడ ఏమవుతుంది నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. సో లిమిట్స్ ఆర్ minus pi to 0 plus 1 by pi integration of sin x value minus cos n x by n. Limits are 0 to pi. Same as it is here upper. Apply here. bn equal to 1 by n pi constant అవుతాయి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ cos n 0 minus cos n pi. cos 0 minus cos n pi వస్తుంది. ఇక్కడ అప్లై చేస్తే మైనస్ 1 by n pi అప్పర్ లిమిట్ cos n pi minus cos 0 by n pi వచ్చేసింది. ఇది కదా వచ్చేసింది. అయితే ఇక్కడ బిఎన్ ఈక్వల్ టు 1 by n pi ఆఫ్ cos 0 వాల్యూ 0 cos 0 వాల్యూ 1 minus 1 whole power n minus 1 by n pi. అయితే ఇక్కడ ఏమవుతుంది minus 1 whole power n minus 1 వస్తుంది. జస్ట్ అబ్జర్వ్ 1 by n pi ఈజ్ ద కామన్ టర్మ్. వాట్ వి గెట్ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 2 ప్లస్ ఇది మైనస్ ఉంటుందండి, ఇది ఆల్సో మైనస్ ఆఫ్ మైనస్ -2 ఆఫ్ -1 whole power n. సో వి గెట్ బిఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 కామన్ తీస్తే 1 minus -1 whole power n by n pi is the bn value. ఏ నాట్ వచ్చింది ఏం వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. సింప్లీ వీ సబ్మిట్ ఇన్ ఈక్వేషన్ 1. వాట్ వీ గెట్ హియర్ అబ్జర్వ్ ఇన్ ప్లేస్ f of x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ f of x అనే రాండి, ఇంకేం చేంజ్ చేయొద్దు.
A naught value, where is the A naught? A naught is 0 plus summation of n is equal to 1 to infinity. A n value also 0, 0 cos n x plus summation of n is equal to 1 to infinity. B n value 2 of 1 minus 1 whole power n by n pi sin n x. Just here we expanded like this. 2 by n is the 2 by pi is the constant term, take outside. We expand minus 1 whole power 1 by 1 sin x. అంటే ఫస్ట్ ఏం చేసుకున్నా ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ 1 తీసుకున్నా. నెక్స్ట్ స్టెప్లో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ 2 తీసుకున్నా. -1 హోల్ స్క్వేర్ బై 2 sin 2x ప్లస్ 1 -1 హోల్ క్యూబ్ బై 3 sin 3x ప్లస్ అప్ టు సో ఆన్ తీసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ వి రైట్ 2 by pi ఆఫ్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 అవుతుంది. అంటే 2 sin x by 1 ప్లస్ ఇక్కడ -1 మైనస్ అనేది ఇది మైనస్ అవుతుంది. 1 మైనస్ ఆఫ్ -1 స్క్వేర్ 1 -1 0 అయిపోతుంది. అంటే టోటల్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి ప్లస్ 0. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది. 2 sin 3x by 3 నెక్స్ట్ 0 ప్లస్ అప్ టు సో 2 కామన్ తీస్తే వాల్యూ సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 by pi ఆఫ్ sin x by 1 ప్లస్ sin 3x by 3 ప్లస్ sin 5x by 5 ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. ఇదేంటి కాన్స్టాంట్ వాల్యూస్ ఉంటే మనకి ఈజీ అయిపోయింది. ఈ కాన్స్టాంట్ వాల్యూస్ ఉన్నది ఇంకో ప్రాబ్లం, ఇది మీరు ట్రై చేయండి. ఇది ఇంకా ఈజీ అండి. నెక్స్ట్ ప్రాబ్లం ఓన్లీ కాన్స్టాంట్ ఉన్న వాల్యూస్. ఎగ్జాంపుల్స్ ఏం పెద్దగా ఇవ్వలేదు. 1 2 0 0 2 1 ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సిమిలర్లీ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే 1 to 0 if 0 less than x less than pi, if pi less than x less than 2 pi. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ నాట్ ఏఎన్ బిఎన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అబ్జర్వ్ చేస్తే టోటల్గా రబ్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 ఇయర్ సిరీస్ ఏమొస్తుందండి అదే కదా తీసుకున్నాం. సేమ్ సిమిలర్లీ వి ఫైండ్ ద ఏ నాట్ అండ్ ఏఎన్ బిఎన్ వాల్యూస్. ఇది కాకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే లోయర్ లిమిట్ వాల్యూ 0, అప్పర్ లిమిట్ వాల్యూ 2 pi. ఓకేనా. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ వాల్యూ ఇస్ 2 pi. కనిపిస్తుంది కానీ రైట్. లోయర్ లిమిట్ వాల్యూ 0, అప్పర్ లిమిట్ వాల్యూ ఇస్ 2 pi. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఏ నాట్. ఏ నాట్ వాల్యూ 1 by pi. ఇయర్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2 pi. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అబ్జర్వ్ ఏ నాట్ ఈక్వల్ టు 1 by pi ఆఫ్ ఫస్ట్ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి కానీ ఫస్ట్ పార్ట్ ఏంటి 0 to pi, సెకండ్ పార్ట్ ఈస్ pi to 2 pi. ఫస్ట్ పార్ట్ ఈస్ 0 to pi f of x dx, second part is what 1 by pi pi to 2 pi f of x dx. Just carefully, a naught equal to 1 by pi 0 to pi f of x value first 0 to pi na limit value 1 entani 1 dx plus 1 by pi pi to 2 pi. Second one ఏముందండి pi to 2 pi function value 0, so 0 dx. Place the value sir, a naught equal to 1 by pi, integration of one value x, limits are 0 to pi, here it's 0, so we write upper limit minus lower limit 1 by pi of pi minus 0, pi get cancel. A naught value is equal to how much only 1 only. A naught value problem ki vachindi 1 vachesi. Next we find the an value. An formula, an is equal to 1 by pi integration 0 to pi f of x into cos nx dx. an equal to 1 by pi 0 to 2 pi కదండి 0 to pi f of x cos nx dx plus 1 by pi pi to 2 pi f of x cos nx dx. an is equal to 1 by pi of 0 to pi f of x value 1 cos nx dx plus 1 by pi of 0 అయిపోతుంది. రీజన్ ఏంటి సెకండ్ ఫంక్షన్ ఇస్ 0, we taken as a total function value is 0. So an equal to 1 by pi of integration of cos nx value minus sin nx by n, limits are values are 0 to pi. చెక్ చేస్తున్నా దీన్ని ఏమైనా స్ప్లిట్ చేసి చేయాలా డైరెక్ట్ చేయాలా? స్ప్లిట్ చేసి చేయొచ్చు, బట్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ సింగిల్ ఫంక్షన్ అయితే చేస్తాను. ఇక్కడ సింగిల్ ఫంక్షన్ కాదు కదండి. సెకండ్ వన్ రైట్. సో ఆన్సర్ ఇస్ 0 వస్తుందండి.
సో 0 to పై ఉన్నప్పుడు టోటల్ సైన్ వాల్యూ ఏమవుతుంది 0. సో ఏఎన్ ఈక్వల్ టు 0, ఏఎన్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ వి ఫైండ్ ద బిఎన్ వాల్యూ. ఏ నాట్ అయిపోయింది, ఏఎన్ అయిపోయింది. నెక్స్ట్ బిఎన్ వాల్యూ, బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ 0 to 2π f of x into sin nx dx, sin nx dx. It is also split as a two parts. One is 0 to π, అవునా. f of x వాల్యూ 1 కాబట్టి 1 sin nx dx డైరెక్ట్ రాస్తున్నాం, ప్లస్ 1/π. ఇంకో పార్ట్ ఏంటిదండి, π to 2π అయినా, π to 2π 0 sin nx. జస్ట్ bn is equal to 1/π. Integration of sin nx value minus cos nx by n. Limits are 0 to π. Next value totally become 0. bn equal to minus 1/nπ. cos nx లో upper limit minus lower limit. cos nπ minus cos 0. Here observe. bn is equal to minus 1/nπ. cos nπ value minus 1 whole power n minus 1. Just we common the negative symbol. When we common the negative, just observe what we get. bn equal to positive negative negative positive 1 minus minus 1 whole power n by nπ is the bn value. So a naught, an and bn value substitute in this equation. Just see equation 1, a naught, an and bn values are substituted in equation 1. So observe, f of x is equal to same as it is a naught value 1, so 1/2. సో ఏఎన్ వాల్యూ ఏమవుతుంది 0 కూడా డైరెక్ట్ 0 రాస్తున్నా. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. బిఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ లైక్ దిస్ 1 minus minus 1 whole power by nπ sin nx. ఓకే, here f of x equal to 1/2 plus 1/π is the constant, take outside, just expand it. 1 minus minus 1 whole power 1/1 sin x. నెక్స్ట్ 2 తీసుకోండి, 1 minus minus 1 whole square by 2 sin 2x plus 3. next 3, 1 minus minus 1 whole cube by 3 sin 3x up to so on. Okay, up to so on. f of x equal to value is what 1/2 plus 1/5. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఇదేంటి ఆడ్, ఇది కూడా ఆడ్. ఆడ్ పవర్ ఉంటే మైనస్ 1 whole power 1 ఏమైందండి -1 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 plus 1 వాల్యూ అంటే ఇలా 1 minus minus 1 whole power 1 1 minus minus 1 minus of minus how much +1. Answer is equal to, so we write 2 sin x by 1. Next same similarly, -1 minus 1 whole square is there, 1 minus of +1, so answer is 0. అంటే ఈవెన్ ఉన్నప్పుడల్లా ఆన్సర్ 0 అవుతుంది, ఆడ్ ఉన్నప్పుడల్లా వాల్యూ 2 అవుతుందని మీనింగ్. 0 plus 2 sin 3x by 3 plus 0 plus up to so on వస్తుంది. In numerator we common the 2 as a constant, 2 as a common term, then what we get 2/π of sin x by 1 plus sin 3x by 3 plus up to so on is the answer. This is the required answer. ఓకేనా, 0 to π అయిపోయింది. సేమ్ క్వశ్చన్స్ మీరు ఏం చేయండి అంటే 0 to 1 చేసే పని కదా, 1 to 2 చేయండి. 1 to 2 క్వశ్చన్ మీరు ట్రై చేయండి. 1 to f of x is equal 1 to 2, 0 less than x less than π, 2 అంటే π less than x less than π చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 0x ఉంది, x 0 ఉందండి, ఇది ఒక్కటి చెప్పేస్తా. ఇది ఒక్కటి చెప్పేసి ఇంకొకటి చెప్పుకుంటే చాలా ఎనఫ్. అన్ని క్వశ్చన్స్ కూడా సేమ్ మెథడ్స్. ఓకేనా, x to 0 చేద్దాం. నెక్స్ట్ x to 0 చూస్తే డైరెక్ట్ క్వశ్చన్ రాసి చేసిద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ f of x equal to limits are x to 0 minus π less than x less than 0, ఇంకోటి వచ్చేసి 0 less than x less than π. ఇవి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఏం చెప్పేస్తా, ఒక క్వశ్చన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినా కూడా సేమ్ మెథడ్, సిమిలర్ మెథడ్లో చేస్తాం. ఇక్కడ మెథడ్ ఏం చేంజ్ ఉండదు. ఓకే, జస్ట్ సేమ్ మళ్ళీ ఈక్వేషన్ 1 అనేది అవుతుందండి. ఏఎన్ A0 AN BN వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లం తర్వాత ఇంకొకటి చెప్పేస్తే టోటల్ క్లోజ్ చేసుకోవచ్చు మనం. కేర్ఫుల్గా అబ్జర్వ్. ఫస్ట్ ఏంటి A0 వాల్యూ, A0 వాల్యూ 1/π, లిమిట్స్ ఆర్ -π to +π f of x dx. ఇదే కదండి, లోయర్ లిమిట్ -π, అప్పర్ లిమిట్ +π కాబట్టి అప్లై చేస్తాం. A0 ఈక్వల్ టు 1/π ఆఫ్
మైనస్ పై టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 1/π ఆఫ్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అప్లై చేస్తే ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 1/π. ఏ నాట్ వాల్యూ ఈజ్ 1/π మైనస్ పై టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్న మైనస్ పై టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే చూడండి మైనస్ పై టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 to π ఎక్స్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 dx. సో ఏ నాట్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x²/2 లిమిట్స్ ఆర్ మైనస్ పై టు 0 ప్లస్ 1/0 అయిపోతుందండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ π²/2π. అప్లై చేస్తే మైనస్ π²/2π పై గెట్ క్యాన్సల్. వాట్ విల్ గెట్ మైనస్ π/2. సో ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ మైనస్ π/2 వచ్చేసిందండి. ఏ నాట్ వాల్యూ మైనస్ π/2. నెక్స్ట్ వీ ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఏఎన్ వాల్యూ ఫార్ములా 1/π మైనస్ π2 ప్లస్ π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ద ఏఎన్. ఏ నాట్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ దెన్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π మైనస్ π2 ప్లస్ π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ద ఏఎన్ వాల్యూ. జస్ట్ ఏఎన్ ఈక్వల్ టు 1/π. ఏఎన్ ఈజ్ ఈక్వల్ వాట్ 1/π మైనస్ π2 ప్లస్ π కదా నెక్స్ట్ చేయాల్సింది. మైనస్ π2 ప్లస్ π అంటే మైనస్ π2 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. హియర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π మైనస్ π2 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ ఎక్స్ ఓన్లీ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ టోటల్ వాల్యూ 0 అయితే 0 ఇంటూ సంథింగ్ 0. ఇక్కడ యూవీ మెథడ్ అప్లై చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ యూవీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) మైనస్ అప్ టు సో ఆన్. హియర్ u వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ ఎక్స్ u' వాల్యూ 1 v వాల్యూ కాస్ ఎన్ ఎక్స్ v వాల్యూ ఈజ్ కాస్ ఎన్ ఎక్స్ v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ v2 వాల్యూ ఈజ్ మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్. జస్ట్ like this. an is equal to 1/π of first ఏందండి u into v x sin n x by n minus of minus ఏమవుతుంది ప్లస్ cos n x by n square. లిమిట్స్ ఆర్ మైనస్ π to 0. ఈ టోటల్ వాల్యూ 0 ఎందుకంటే ఈ లిమిట్స్ ఆర్ మైనస్ π to 0 ఉన్న 0 to π ఉన్న మైనస్ π to ప్లస్ π ఉన్న 0 to 2π ఉన్న ఆల్వేస్ sin x వాల్యూస్ ఆర్ జీరోస్. an is equal to 1/π n square కాన్స్టాంట్. ఓకేనా n square పై కాన్స్టాంట్. కాస్ n పై 0 ఏమైందండి 1 అయింది. మైనస్ పై అప్లై చేస్తే మైనస్ ఆఫ్ -1 హోల్ పవర్ n. సో మనకి ఏఎన్ వాల్యూ వచ్చేసింది. ఏఎన్ వాల్యూ ఈజ్ వాట్ రౌండ్ చేసాం 1/n² పై ఆఫ్ 1 మైనస్ -1 హోల్ పవర్ n. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ బిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద బిఎన్? బిఎన్ ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నాండి 1/π ఫస్ట్ లిమిట్ వాల్యూ మైనస్ π to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/π. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్ రాశారు. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/π ఆఫ్ మైనస్ π to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఇది టోటల్ వాల్యూ 0 ఎందుకంటే సెకండ్ వాల్యూ 0 ఉంది కాబట్టి టోటల్ వాల్యూ ఆల్సో 0. ఓకే bn is equal to 1/π ఆఫ్ మైనస్ π to 0 కదండి uv అనుకో. అప్లై ద uv dx is equal to uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) అప్ టు సో ఆన్. u వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x u' ఈజ్ ఈక్వల్ టు 1 v వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ ఎన్ ఎక్స్ అవుతుంది. v1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ ఎక్స్ బై మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్. v2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్ అవుతుంది. అప్లై చేయండి. బిఎన్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటండి యూ ఇంటూ వి అంటే మైనస్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ మైనస్ ఆఫ్ ప్లస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్. లిమిట్స్ ఆర్ మైనస్ π to 0. సెకండ్ వన్ మొత్తం 0 అవుతుంది. ఓన్లీ వి అప్లై ద ఫస్ట్ టర్మ్స్. ఓన్లీ లిమిట్ వాల్యూస్ అప్లై ఫర్ ది ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్కి అప్లై చేస్తే ఉంది బిఎన్ ఈక్వల్ టు -1/nπ
ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ కాబట్టి అప్పర్ లిమిట్ 0 cos 0 minus of minus pi cos n pi. Values are what? Bn equal to minus of minus minus 1 whole power n by n pi is the answer. అంతే కదండి. మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ బై వన్ తీసుకున్నాం. మైనస్ ఆఫ్ మైనస్ 1 whole power n by n pi. ఏని కూడా వచ్చింది. డైరెక్ట్ similarly substitute in equation 1. In this equation just we get the answer. Just observe. Submit చేస్తే f of x value is equal to what? a naught value minus pi by 2 minus pi by 2 by 2 plus summation of n is equal to 1 to infinity a n value 1 minus minus 1 whole power n by n square by cos n x plus summation of n is equal to 1 to infinity b n value minus of minus 1 whole power n by n pi sin n x. ఓకేనా? ఇది మీరు ఎక్స్పాండ్ చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే సేమ్ మెథడ్ కదా, నాకే బోర్ కొడుతుంది. ఇక్కడ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి సేమ్ సిమిలర్గా వస్తున్న క్వశ్చన్స్ కాబట్టి నేను కొద్దిగా తక్కువ చెప్తున్నది. ఎక్స్పాన్షన్ ఏదో ఒకటి మిస్ చేస్తున్నా, అది మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది. టఫ్ అయితే కాదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సేమ్ క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 0 ఇఫ్ మైనస్ పై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై. ఇది చేయండి సరిపోతుంది. ఓకేనా? ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. సరే సేమ్ మెథడ్ కాకపోతే రివర్స్ అయింది ఏంటంటే ఓన్లీ లిమిట్సే మారుతూ ఉంటాయి. సేమ్ మెథడ్. సారీ 0 ఎక్స్ 0 చేశాను కదా, 0 ఎక్స్ ఓన్లీ ఒకటే మారిదాయి. ఇక రిమైనింగ్ అంతా కామన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా ఉన్నాయి ఇలాంటి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 minus pi less than or equal to x less than or equal to 0 pi x by 4 of 0 less than x less than pi. సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ ఇవి మీరు చేయండి. చేస్తే ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి డెడ్యూస్ దట్ ఉంటాయి. ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ కూడా కాదు, రేర్గా వస్తూ ఉంటాయి. బట్ ఒకటి నేను చెప్పేస్తా, ఒకటి మీకు ఇచ్చేస్తా. ఓకేనా? అది చేస్తే సరిపోతుంది అన్న. రైట్. చూడండి, ఈ ఒక్క క్వశ్చన్ చేస్తే క్లోజ్ అయిపోద్ది మనకు. ఇది టోటల్ 4 year సిరీస్ అయిపోతే నెక్స్ట్ ఓన్లీ హాఫ్ రేంజ్ 4 year సిరీస్ ఉంటుంది. అది మేబీ 2 వీడియోస్లో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. అది హాఫ్ రేంజ్ 4 year సిరీస్ 2 వీడియోస్లో అయిపోతుందండి. నెక్స్ట్ డైరెక్ట్ ఫంక్షన్ రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పై ఎఫ్ minus pi less than x less than 0 x if 0 less than x less than pi అయిపోతే deduce అని ఇచ్చాడు. 1/1 square plus 1/3 square plus 1/5 square plus up to so on equal to pi square by 8 అన్నట్టు. pi square by 8 వచ్చేస్తుంది. పై స్క్వేర్ బై 2 అయితే సేమ్ యాజ్ డేస్గా ఫస్ట్ ఏ నాట్ 4 year సిరీస్ రాస్తున్నా, అది రాయట్లేను, మీరు రాసుకోండి. ప్రతి క్వశ్చన్కి రాస్తా కదా ఈక్వేషన్. డైరెక్ట్ ఏ నాట్ కనుక్కుంటున్నాను. ఏ నాట్ వాల్యూ 1/π. లిమిట్స్ ఏమి ఇచ్చాడండి? -π to +π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ స్పెల్డ్ యాజ్ ఏ 2 terms. ఏ నాట్ ఈక్వల్ టు 1/π -π to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంకోటి ఏంటండి 1/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అబ్జర్వ్ చేస్తే ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 1/π ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ -π to 0 -π డిఎక్స్ దిస్ ప్లస్ 1/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ డిఎక్స్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఏ నాట్ ఈక్వల్ టు -π పై గెట్ క్యాన్సిల్. అక్కడ ఏముంటుందండి? ఎక్స్ వస్తుంది. 1 ఉంటుంది. లిమిట్స్ ఆర్ -π to 0 ప్లస్ 1/π. లిమిట్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x square by 2. లిమిట్స్ ఆర్ 0 to π. ఏ నాట్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0 ఆఫ్ -π ప్లస్ 1/2π ఆఫ్ π square minus 0. హియర్ ఏ నాట్ ఈక్వల్ టు -3 మైనస్ ఉన్నది కాబట్టి -π వస్తుందండి ఇక్కడ. ప్లస్ π square by 2π
పై గెట్ క్యాన్సల్. ఏ నాట్ ఈక్వల్ టు -π ప్లస్ π/2. ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ -2π ప్లస్ π/2. ఏ నాట్ వాల్యూ ఈజ్ -π/2. సో ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చిందని ఏ నాట్ ఈక్వల్ టు -π/2. నెక్స్ట్ వి ఫైండ్ ద an వాల్యూ. ఓకే, an వాల్యూ ఏ నాట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ an ఇది కూడా లెంతీగానే వస్తుంది. ఇట్లానే ఇంకో క్వశ్చన్లో ఉంది -π ప్లస్లో -x ఉంది, అంతే, ఏమీ లేదు, చేంజ్ ఏమీ లేదు. డెడ్యూస్ దట్ కూడా సేమ్ యాజ్ సిమిలర్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ an వాల్యూ ఇస్ ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ -π2 ప్లస్ π f(x) cos nx dx ఈజ్ ద an వాల్యూ. an ఈజ్ ఈక్వల్ టు 1/π -π to 0. f(x) వాల్యూ ఉంటుంది డైరెక్ట్ రాసుకో, ఇంకోసారి స్పెల్ చేద్దాం. f(x) cos nx dx ప్లస్ 1/π 0 to π f(x) cos nx dx. ఇవి an is equal to 1/π -π to 0. f(x) వాల్యూ అంటే -π cos nx dx ప్లస్ ఇక్కడ ఏముంది 1/π ఇంటిగ్రేషన్ 0 to π f(x) అంటే x cos nx dx. ఎక్కడది -π to 0 ఉన్నప్పుడు -π 0 to π ఇంటూ లిమిట్ x వాల్యూస్ రాశారు. సో ఇదైతే -π కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ రాస్తాం. -π కెట్ క్యాన్ మైనస్ cos nx ఉంది. x cos nx అంటే uv మెథడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఫార్ములా uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) అప్ టు సో ఆన్ తీసుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ద u వాల్యూ x, u' వాల్యూ 1, v వాల్యూ ఏమవుతుంది cos nx, v1 వాల్యూ sin nx బై n, v2 వాల్యూ మైనస్ cos nx బై n². ఇలానే కదా ప్లేస్, రైట్. జస్ట్ ఇయర్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఓపెన్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ నియర్ బై ఉన్న వాళ్ళకు కూడా మన ఛానల్ కొద్దిగా సజెషన్స్ వస్తాయి. ఓకేనా, కాస్త దాని మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మై మెటీరియల్ కొరకైనా, ఇన్ఫర్మేషన్ కొరకైనా, ఇన్ కేస్ మీకు వీడియోస్ నోటిఫికేషన్ రాకపోయినా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తారని మీకు ఫాస్ట్గా రీచ్ అవుతూ ఉంటుంది. టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. సమ్ టైమ్స్ ఇది ఎక్స్పైర్డ్ అయిపోతుంది కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్ వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెట్ చేస్తే గ్రూప్ వస్తుంది, గ్రూప్లో జాయిన్ కండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి వచ్చేసిందా. ఫస్ట్ యూవి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx వాల్యూ ఏమవుతుందండి, an ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx వాల్యూ sin nx బై n, లిమిట్స్ ఆర్ -π to 0. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది కదండి x cos nx 1/π ఆఫ్ ఫస్ట్ ఏంటండి uv x sin nx బై n. నెక్స్ట్ ఏమవుతుందండి, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos nx బై n², లిమిట్స్ ఆర్ 0 to π. ఇది టోటల్ వాల్యూ 0 అవుతుందండి, ఈ టోటల్ వాల్యూ కూడా 0నే. అంటే an ఇప్పుడు ఏముంటుంది మనకు 1/π n² ఆఫ్ cos nx, లిమిట్స్ ఆర్ వాట్ 0 to π. an is equal to cos n⁻ minus cos 0 by π n². సో an is equal to what, cos n⁻ value అంటే -1 whole power n minus 1 by π n² is the an వాల్యూ వచ్చేసి. ఇది an ఇక్కడ రాద్దాం. an is equal to -1 whole power n minus 1 by π n² వస్తుంది. నెక్స్ట్ వి ఫైండ్ ద bn వాల్యూ. bn వాల్యూకి పెద్ద చేంజెస్ ఏం చేయను. bn అంటే కాస్ ఉంటుంది కదండి, సైన్ ఉంటుంది. bn sin nx. ఓకే, sin nx వచ్చేసిందా. సేమ్ ఇక్కడ ఇవి ఒకటి చేంజ్ అవుతాయండి, రిమైనింగ్ ఆర్ ది సేమ్. v1 is equal to sin nx dx minus cos nx by n minus sin nx by n². ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx వాల్యూ ఏమవుతుంది, cos nx అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos nx by n, లిమిట్స్ ఆర్ వాట్
-π to 0 అవుతుందండి. ఇక్కడికి వచ్చేవరకు ఇవి కూడా కొద్దిగా చేంజ్ అవుతాయి. +1/π ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటి యూవి -x cos nx/n. నెక్స్ట్ అవుతుంది ప్లస్ sin nx/n². లిమిట్స్ ఆర్ వాట్ 0 to π. ఇది ఒక్కటే 0 వాల్యూ అవుతుందండి. మిగిలినంతా కామన్గా మనం టర్మినేట్ చేయాల్సింది. అయితే an ఈక్వల్ టు cos nx అంటే cos 0 మైనస్ cos nπ/n. ఇక్కడ ఏమవుతుందండి 1/πn² ఆఫ్ ఇది కదా ఎక్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ -π మైనస్ కామన్ దిద్దాం. -1 ఆఫ్ π cos nπ -0 అయిపోతుందండి. ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు 1/-1 హోల్ పవర్ n/n. ఇక్కడికి వచ్చేవరకే π గెట్ క్యాన్సల్. మైనస్ ఆఫ్ మైనస్ ఎన్ఏ కదండి, సారీ ఎన్ఏ ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ ఏముంటుంది మైనస్ ఉంటుంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -1 హోల్ పవర్ n/n. an is equal to what 1 minus 2 of -1 whole power n/n is the an value, sorry bn value. సో bn వచ్చేసింది. bn is equal to 1 minus 2. సో వీటిని అన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్మిట్ చేస్తాం ఈక్వేషన్ 1 అంటే తెలుసు కదండి. f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. ఈ రెండు ఉన్నాయి కదా, ఆ ఫార్ములాలో సబ్మిట్ చేద్దాం మనం. రైట్, ఆ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాద్దాం ఒకసారి. f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx. ఇదే కదండి. a0 వాల్యూ -π/2 అంటే f of x is equal to -π/2/2/1 అన్నట్లే కదా. ప్లస్ సమేషన్ ఆఫ్ an వాల్యూ ఎంత వచ్చిందండి -1/π కామన్ టర్మ్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకున్న కాన్స్టాంట్. సమేషన్ ఆఫ్ n is equal to 1 to infinity -1 హోల్ పవర్ n -1/n² cos nx ప్లస్ సమేషన్ ఆఫ్ n is equal to bn వాల్యూ ఎంత అండి, ఇదే కదండి. బిఎన్లో సారీ మేబీ మై మిస్టేకా, no mistake. bn value summation of n is equal to 1 to infinity 1 minus 2 of -1 whole power n/n sin nx. అయితే ఎక్స్పాన్షన్ చేయండి. f of x is equal ఎక్స్పాన్షన్ చేస్తే -π/4 ఆఫ్ ప్లస్ 1/4 1/π ఆఫ్ -1 whole power 1 -1/1² cos x ప్లస్ -1 పవర్ 2 -1/2² cos 2x. ఒక ఓన్లీ 2 టర్మ్సే తీసుకుంటా. సైన్ కాస్ 2 సబ్మిట్ చేయాలి కాబట్టి నేను ఓన్లీ 2 టర్మ్సే తీసుకుంటున్నా. 2తోనే ఎక్స్పాన్షన్ చేసుకుంటా. ఓకే, ప్లస్ అప్ టు సో ఆన్. ఇంకోటి ఏముందండి, ఇది ఎక్స్పాన్షన్ చేస్తే వాల్యూస్ సార్ 1 minus 2 ఆఫ్ -1 హోల్ పవర్ 1/1 sin x ప్లస్ 1 minus 2 ఆఫ్ -1 హోల్ స్క్వేర్ బై 2 sin 2x ప్లస్ అప్ టు సో ఆన్ తీసుకుందాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. f of x is equal to -π/4. f of x is equal to what -π/4 ప్లస్ 1/π అంటే 1/π యాజ్ ఇట్ ఈస్ -1 -2 cos x/1 వస్తుందండి, 1². ఈ వాల్యూ ఏదండి 0 అయింది. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ -2 cos 3x/3² అప్ టు సో ఆన్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందండి 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అవుతుంది, అంటే 3 sin x/1 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుందండి -sin 2x/2 ప్లస్ అప్ టు సో ఆన్. నెక్స్ట్ 3 cos sin 3x/2 వస్తుంది. బట్ నో నీడ్, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక 2 కామన్ తీసుకుంటే f of x is equal to -π/4 ప్లస్ -2/π ఆఫ్ cos x/1² ప్లస్ cos 3x/3² ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ 3 sin x/1 మైనస్ sin 2x/2 ప్లస్ అప్ టు సో ఆన్ వచ్చేసింది. ఇది మనకు జస్ట్ ఎక్స్పాన్షన్. డెడ్యూస్ దట్ అంటే ఈ ఆన్సర్ రావాలి. డెడ్యూస్ దట్ ఆన్సర్ రావాలంటే జస్ట్ అబ్జర్వ్. ఏం చేస్తున్నా అంటే పుట్ x ఈక్వల్ టు 0 ఇందులో ఈ లాస్ట్ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తాం. ఓన్లీ సబ్స్టిట్యూట్ ఇన్ లాస్ట్ ఈక్వేషన్. పుట్ x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 సబ్మిట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ x ఈక్వల్ 0
ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు వాట్ మైనస్ పై బై 4 మైనస్ 2 బై పై కాస్ 0 బై 1 స్క్వేర్ ప్లస్ కాస్ 0 బై 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ ఏమవుతామా ప్లస్ 3 సైన్ 0 బై 1 మైనస్ సైన్ 0 బై 2 అప్ టు సో ఆన్. ఇది ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏ నాట్ వాల్యూ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ జీరో అంటే మైనస్ పై ప్లస్ ఎక్స్ చేసుకుంటే జీరో ఫంక్షన్లో జీరో అని సబ్మిట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అని మీనింగ్ అది. ఇక్కడ జీరో వస్తుంది, ఇక్కడ హాఫ్ ఫంక్షన్ జీరో మైనస్ పై టు జీరో హాఫ్ ఫంక్షన్ కాబట్టి మైనస్ పై బై 2 వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ మైనస్ పై బై, ఈ ప్లస్ పై బై 2 ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ పై బై 4 ఈక్వల్ టు మైనస్ 2 బై పై ఆఫ్ కాస్ జీరో వాల్యూ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇవన్నీ వాల్యూ జీరో అవుతాయి. ఎందుకు సైన్ జీరో వాల్యూ జీరో ఉంది. సేమ్ సిమిలర్ మైనస్ పై బై 2 ప్లస్ పై బై 4 వాల్యూ అంటే మైనస్ పై బై 2 ప్లస్ పై బై 4 ఎల్సిఎం ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ ఏమవుతుందండి మైనస్ 2 పై ప్లస్ పై నథింగ్ బట్ ఏంటి మైనస్ పై బై 4. హియర్ వి రైట్ మైనస్ పై బై 4 ఈక్వల్ టు మైనస్ 2 బై 5. మైనస్ పై బై 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై 5. 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 బై 5 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ అప్ టు సో ఆన్. నెగిటివ్ నెగిటివ్ గిట్ క్యాన్సిల్. పై ఇంటూ పై పై స్క్వేర్ 4 2 జా 8 వచ్చేసింది కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉందన్నా కదా, అది మీకు హోంవర్క్ లాగా చేసుకోండి. సేమ్ మెథడ్ అక్కడ ఉంది. ఇది ఏమైనా మీరు చేసినా కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉంటే చేసుకోవచ్చు. అన్నిటి కూడా సేమ్ మెథడ్ చేస్తున్నా కూడా నాకు తెలిసి మీకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ పై ప్లేస్లో మైనస్ ఎక్స్ వస్తుందండి. ఆన్సర్లో కూడా చేంజ్ ఏమి ఉండదు. 1 ప్లస్ సేమ్ ఆన్సర్ పై స్క్వేర్ బై 8 వస్తుంది. ఇక్కడ వరకు మీరు చేయండి. ఇక్కడ వరకు మనకు థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 5 ఓకేనా. మీకు పార్ట్ 4 పార్ట్ 5 ఒకటే దాంట్లో వీడియోస్ చేస్తాను నేను ఇస్తే ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంటుంది మీకు హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ నెక్స్ట్ కమింగ్ డేస్లో చెప్పేస్తే అది ఒక 2 వీడియోస్ అయితే సరిపోతుంది. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్లో చాలా ఈజీగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటాయి క్వశ్చన్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా మనకు కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దబ్బా.